హరి ఓం దైవ ప్రార్థన. హరి ఓం దైవ ప్రార్థన. కరుణామూర్తి యొక్క దేవ, మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదార బిందముల యందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపు స్వామి. పరమదయానిధి ప్రాతకాలమున నిద్ర లేచిన మొదలు మరలా పరుండు వరకును ఎన్నో వాక్కాయమిల్చే మా వలన ఎవరికి అపకారం కలుగుకున్నట్లు ఇతర పేనికోట్లకు ఉపకారం చేయలోగలను సద్బుద్ధిని దయచేయం స్వామి. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మా అంతఃకరణనందు ఎన్నడను ఏ విధమైన దుష్ట సంకల్పం కానీ యశయ వాసన కానీ అజ్ఞాన వృత్తి కానీ జ్వరబడుకున్నట్లు దయతో అనుగ్రహింపు స్వామి. వేదాంత విద్య అభయస్వరూప మాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధమగినట్లు ఆశీర్వదింపు. మరియు ఈ జన్మం నందే కడతేరి నీ సాన్నిధ్యం కేతించుటకు కావలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగు స్వామి. దేవా, నీవు భక్తవత్సలుడు, దీనుల పాలిటి కల్పవృక్ష స్వరూపుడు. నీవు తప్ప మాకింకెవరు దిక్కు? నిన్నే ఆశ్రయించితివి. అసత్తు నుండి సత్తునకు గొలుపొమ్ము, తమస్సు నుండి జ్యోతిలోకి తీసుకొని పొమ్ము, మృత్యువు నుండి అమృతత్వం పొందింపజేయము. ఇదే మా వినతి, అనుగ్రహింపు. నీ దరి చేర్చుకొను. పాహిమాం 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 పాహి. ఓం తస్సత్. ఈ ప్రార్థనను ఎవరు ప్రతిదినము నియమం తప్పక ఉదయం నిద్ర లేచినప్పుడు, రాత్రి పడుండబోయినప్పుడు మనస్ఫూర్తిగా పఠించుదురు అట్టి వారికి జీవితం ఎలాంటి దోషములను కలుగుకుండేగాక భగవంతుని యొక్క అనుగ్రహంకును వారు పాత్రలు కాగలరు.